ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సూపర్ సీనియర్ నాయకుడు ఆయన. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారా? జీవన్ రెడ్డి కండిషన్స్ ను హస్తం పార్టీ నేతలు అంగీకరించడం లేదా? పార్టీ నాయకులు బుజ్జగించిన జీవన్ రెడ్డి మెత్తబడ్డం లేదా? గాంధీ భవన్ ను విడిచి కారెక్కి వెళ్లిపోతారా? సారీ మీకో దండం అంటూ తన దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఎందుకు చెప్పారు? వాచ్ ది స్టోరీ. కొన్నాళ్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ ఎంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ నాయకత్వం లైట్ తీసుకోవడంతో చివరికి కాంగ్రెస్ కు కట్టిఫ్ చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో బుజ్జగింపులు ప్రారంభించారు పీసీసీ పెద్దలు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ఫోన్లో మాట్లాడగా శనివారం ఉదయం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు ఆయనతో గంటకు పైగా భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి పార్టీ నుంచి ఏమి ఆశిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు మంత్రులు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడి పార్టీ మారొద్దని కోరారు. తాను ఇంకా పార్టీలో కొనసాగటం అనవసరమని మంత్రులతో జీవన్ రెడ్డి అన్నట్లు సమాచారం. తానుండగా మరో పార్టీ ఎమ్మెల్యేను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. తనను పొమ్మనకుండా పొగబెడుతున్నారని మంత్రుల దగ్గర జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని టాక్. తాను పార్టీ మారొద్దంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని జీవన్ రెడ్డి మంత్రులను కోరినట్టు సమాచారం. జీవన్ రెడ్డి చెప్పిందంతా విన్న మంత్రులు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. అయితే దేవుడు ఆదేశించాడు, నేను అమలు చేస్తున్నా అంటూ మంత్రుల ముందే జీవన్ రెడ్డి ప్రకటించడం అంటే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లే అని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి జీవన్ రెడ్డిని ఆపేందుకు ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగుతారా, లేక ఇంత దూరం వచ్చాక ఆపడం ఎందుకు అని లైట్ తీసుకుంటారా అంటూ గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది.